జై బోలో గణేష్ మహారాజ్కి ధనువన్న. ఇక మనమైతే మాత్రం మొదలు పెట్టబోతున్నాం మన వినాయక చవితి సందడ. ఈసారి మరి మామూలుగా ఉండదు ధనువన్న. ఇంతకు ముందు మనకి చందాదనే డబ్బుల్లో ఇంతకుముందు మనం బొమ్మను పెట్టాం కదా, ఆ బొమ్మను పెట్టిన డబ్బులు కొంచెం మిగిలాయి. సో ఆ డబ్బులతో మనమైతే ఈసారి గణేష్ బొమ్మకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేద్దాం. కానీ ఇంకా మనకు గణేష్ బొమ్మ కొనడానికి డబ్బులు సరిపోవు ధనువన్న. నేను వెళ్ళి వెంటనే చందాదన్నా అదంతా చేద్దులేరా సించాన్. అరే ఆల్రెడీ అందరికీ గణేష్ పండుగ స్టార్ట్ అయిపోయింది, కానీ మనకి కొంచెం లేట్గా వస్తుందని అందరికీ తెలుసు కదా. సో మనం కూడా తొందరగా వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి. ఈసారి అందరికంటే ధూమ్ ధామ్ చేయబోయేది మనమే. సిటీలో అందరికంటే పెద్ద గణేష్ బొమ్మను తీసుకొచ్చి మనమైతే అందరికంటే మంచిగా ఏర్పాట్లు చేసి మంచి డెకరేషన్తోని అలానే మంచి డీజే పెట్టి గణేష్ బొమ్మని తీసుకొస్తే మరి మామూలుగా ఉండదు. ఈసారి మన ఇంటి ముందే పెట్టబోతున్నాం సించాన్. ఓకే, ఇంతకుముందు మనం చందా దండిన డబ్బుల్లో సో కొంచెం అయితే ఉన్నాయి కదా డబ్బులు, ఆ డబ్బులు అయితే తీసుకుని వెళ్దాం. లేట్ చేయకుండా తొందరగా నేనైతే ఇప్పుడే మన స్టేజ్కి పందిరికి కావాల్సిన సామాన్లు మొత్తం తీసుకొచ్చేస్తాను. అలానే డెకరేషన్ సామాన్లు మొత్తం కొనేస్తాను. ముందుగా వచ్చేసి మనం ఒక పందిరి వేస్తామనుకో, అప్పుడు సెట్ అయిపోద్ది. సరైన పందిరి వేయబోతున్నాము, అది కూడా మన ఇంటి ముందు మాత్రమే. ఓకేనా? ఓకే, ఇంతకుముందు దాచిన డబ్బులు ఇవే అనమాట. ఓకే గాయస్, చాలా అంటే చాలా డబ్బులు ఉన్నాయి. కానీ ఈ డబ్బులు వచ్చేసి మనకైతే ఓన్లీ పందిరికి, స్టేజ్కి, వీటికి డెకరేషన్కి మాత్రమే సరిపోతుంది. ఇంతకు మించి మనకు సరిపోదు సించాన్. మనమైతే ఈసారి చందా ఖచ్చితంగా అడగాలి. ఓకే, నేనైతే డబ్బులు తీసుకుని అయితే వెళ్తున్నా సించాన్. లేట్ చేయకుండా తొందరగా నువ్వు కూడా నాతోరా. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే డైరెక్ట్గా మనమైతే మన ఐరన్ మ్యాన్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళబోతున్నాం అనమాట. ఎందుకంటే సో వాళ్ళు కూడా మనతో చేతులు కలిపారనుకో, అందరం కలిపి మంచిగా ఒక పెద్ద బొమ్మను పెట్టచ్చు, మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. మన ఇద్దరం అనుకుంటే అవ్వదు కదా, ఎందుకంటే వీధిలో ఉండేవారు చందా మాత్రమే ఇస్తారు కానీ బొమ్మ దగ్గరికి అయితే రారు. సో అందుకే మనమైతే లేట్ చేయకుండా తొందరగా ఐరన్ మ్యాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, అవెంజర్స్లోని ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇంకెవరు, థోర్, హల్క్, ప్రతి ఒక్కరు మనకి హెల్ప్ చేస్తారు. కమాన్ సించాన్. ఓకే చాప్, ఇంటిని జాగ్రత్తగా చూసుకో, మనకి గణేశుడు రాబోతున్నాడు. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరిపోదాం. ఈసారి వినాయక చవితి మరి మామూలుగా ఉండదన్నమాట. మనమైతే ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చేతులు కలిపి అందరం కలిసి పని చేసామనుకోండి, మంచిగా ఉంటుందన్నమాట. సూపర్ ఉంటుంది. ప్రతిసారి సించాన్ నేను పెట్టాలంటే చాలా కష్టమైపోతుంది. అమ్మయ్య, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం సించాన్. ఇప్పుడైతే నేను లేట్ చేయకుండా వాళ్ళందరినీ పిలిచేసి వాళ్ళందరినీ ఒప్పించి మనమైతే మన బొమ్మ వచ్చేసి మన ఇంటి దగ్గర పెడదాం. ఓకేనా? సూపర్ ఉంటుంది అప్పుడు. అవును రోనా, నువ్వు ఏంటంటే అదే కరెక్ట్. లేట్ చేయకుండా తొందరగా మన వాళ్ళందరినీ పిలిచేద్దాం. ఈసారి మనమైతే నలుగురిని చేయి కలిపి చేసామంటే బొమ్మ ధూమ్ ధామ్ అయిపోతుందంటే. ఓకే ధనువన్న, లేట్ చేయకుండా తొందరగా నువ్వైతే వాళ్ళు పిలుచుకొని వచ్చేసి నేనైతే బయట వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? లేట్ చేయకుండా తొందరగా వెళ్ళు ధనువన్న, వెళ్ళు. తొందరగా పిలుచుకొని వచ్చేసాయి. సరే సించాన్, నేనైతే వాళ్ళందరినీ పిలిచేస్తున్నాను. అదిగో మాటల్లోనే అక్కడే ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు. లేట్ చేయకుండా తొందరగా మనమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలిచేద్దాం. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. అందరికీ వినాయక చవితి స్టార్ట్ అయిపోయింది, కానీ మన లాస్ సెంటర్స్కి ఇప్పుడే వచ్చింది. మనందరం ఈసారి ఏం ప్లాన్ చేయబోతున్నామో తెలుసా? నా ప్లానింగ్ మీకు చెప్తాను వినండి. ఏంటంటే ఎప్పుడు బొమ్మని మనమైతే కలిసి పెట్టలేదు. సో ఈసారి మనమైతే ఖచ్చితంగా బొమ్మని కలిసి పెట్టాలనుకుంటున్నాము. అది కూడా ప్లానింగ్ వచ్చేసి అంతా మన ఇంటికాడైతే చేద్దాం అంటాం. ఏమంటారు? మీరు ఏమంటే అదే చెప్పండి. మీరందరూ మనతో చేతులు కలుపుతారా? ఓ అవునండి, వచ్చాడు. వినండి, ఎప్పుడు వీడేది చెప్తే అది మనందరం వినేయాలనుకుంటాడు. పోరా, ఈసారి గణేష్ బొమ్మని మేము మా దగ్గర మాత్రమే పెట్టుకుంటాము. నువ్వు రావడానికి అలో కూడా లేదు. అర్థమవుతుంది కదా? టోనీ, అది కాదు. ఈసారి పోనీ మా ఇంటికాడ కాకపోతే అందరం కలిపి ఇక్కడే పెడదాం పెద్ద బొమ్మని. ఓకేనా? మీరు ఎక్కడంటే అక్కడే పెడదాం. ఓకేనా? రై, సిటీలోని గ్రాండ్ గా జరిగే గణేష్ చతుర్థి ఓన్లీ ఈ అవెంజర్స్ ది మాత్రమే అవ్వాలి. ఎవరిది అవ్వకూడదు. పోరా ఇక్కడి నుంచి, పో. నీకు నువ్వు పెట్టుకో, నీతో ఎవడు చేతులు కలపడు. అర్థం అవుతుందా? ఇంకొకసారి ఇక్కడికి మళ్ళీ రాకు. ఓకే? నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ధనువన్న, ఏమైంది? మనలందరూ ఓకే అన్నారా? పదా, లేట్ చేయకుండా తొందరగా మనమైతే సామాన్లన్నీ తెచ్చేద్దాం. డెకరేషన్ సామాన్లు తెచ్చి మంచిగా డెకరేట్ చేసి పెద్ద పందిరేద్దాం. రెడీగా పద ధనువన్న. ఏమో రే సించాన్, వాళ్ళందరూ ఎందుకో నా పైన కోపంగా ఉన్నారు. ఏమైందో అర్థం కావట్లేదు. బొమ్మ మనల్ని పెట్టుకోమంటున్నారు, వాళ్ళందరూ కలిపి పెట్టుకుంటారంట. ఏమో నాకు తెలీదు. సించాన్, నువ్వైతే లేట్ చేయకుండా మన కాలనీలోకి వెళ్ళి చందా మొత్తం అడుగు. ఓకేనా? నేనైతే వెళ్ళి డెకరేషన్ సామాన్లు అలానే ఇంకా మన పందిరికి కావాల్సిన సామాన్లు మొత్తం తీసుకొస్తాను. ఓకేనా? సించాన్, చందా అడుగు. ఎందుకంటే మనకి బొమ్మని కొనడానికి డబ్బులు అయితే లేవు. ఓన్లీ పందిరికి డెకరేషన్కి మాత్రమే ఉన్నాయి. సించాన్, జాగ్రత్తగా వెళ్ళి అడుగు. ఓకేనా? ఏమైంది అవెంజర్స్కి? నాకు అసలు అర్థం కావట్లేదు. నేనేం చేసా చెప్పండి? నేనేం తప్పు చేయలే కదా. అందరం కలిపి బొమ్మ పెడదాం అన్నాను. పోనీ మా ఇంటికాడ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేకపోతే అందరం కలిపి ఇక్కడే పెడదామన్నా కదా. దానికి కూడా ఇష్టం చూపించట్లేదు.
కనీసం అసలు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సర్లేండి, పైన దేవుడే ఉన్నాడు కదా. మనకు కావాల్సిందేంటి, వినాయక చవితిని గణేష్ చతుర్థిని బాగా జరుపుకోవడం. ముందుగా వచ్చేసి మనమైతే మన అవెంజర్స్ ని అడుగుదాం చందాని. వినాయక చందాకి వచ్చానండి, వినాయక చందా ఇస్తారా? ఏమైంది ఈసారి అందరం కలిసి పెట్టట్లేదంట? ఏంటి టోనీ మామ, అందరం కలిసి పెడతాం కదా. సరే ముందుగా వచ్చేసి వినాయక చందా ఇవ్వండి, సరేనా? నేను తీసుకుని వెంటనే వెళ్తాను. చందా కావాలా? చందా నువ్వే మాకు చందా ఇవ్వు, ఎందుకంటే మేము కూడా బొమ్మను పెడుతున్నాం కదా. ఇస్తావా చందా? నీ దగ్గర ఉన్నాయా డబ్బులు? ఇవ్వు, ఎందుకంటే మేము కూడా బొమ్మను పెడుతున్నాం. ఏమైంది టోనీ మామ, కూల్గా ఉండు. ఏమవుతుంది నాకు అర్థం కావట్లేదు. సరే చందా లేదా? సరే నేనేదో మీరు ఇస్తారేమో అని అడిగాను, కానీ మీరు ఇవ్వరని నాకు తెలియదు. సరే నేను లేట్ చేయకుండా మా కాలనీ వాళ్ళని అడుగుతాను, ఎందుకంటే ఈ మధ్య చందాలు ఎవరు పడితే వాళ్ళు ఇవ్వట్లేదు, ఓన్లీ కాలనీ వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు. వాళ్ళు కూడా గట్టిగా డిమాండ్ చేస్తే కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. సరే టోనీ మామ, ఇక నేను వెళ్ళొస్తా. చందా అయితే లేదు కదా. సరే ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళిపోదాం. కానీ వీళ్ళందరూ ఎందుకంత చిరాగ్గా ఉన్నారు? నాకైతే అర్థమైంది, వీళ్ళందరూ మాకు పోటీగా పెద్ద బొమ్మ అయితే పెట్టాలనుకుంటున్నారు. సరే చూద్దాం ఏం జరుగుతుందో. నేనైతే తొందరగా వెళ్తా. ఈసారి అవెంజర్స్ అందరూ కలిపి మనతో పాటు పోటీగా పెద్ద బొమ్మ పెట్టాలనుకుంటున్నారు. సరే మనము చూద్దాం, మనము ట్రై చేద్దాం. వాళ్ళకంటే పెద్దగా మనమైతే మన గణేష్ ని సెలబ్రేట్ చేయాలి. సరే ముందుగా వచ్చేసి సూపర్ గా అదిరిపోయే బెస్ట్ పందిరిని మనమైతే వేయాలి. అందుకే నేనైతే మంచి డెకరేషన్ సామాన్ల కోసం అయితే వెళ్తున్నాను. ముందుగా వచ్చేసి పందిరికి కావాల్సిన కర్రలన్నీ తీసుకోవాలి. సో మంచిగా సరైన బలమైన పందిరి, పొడవైంది వేయాలి, ఎందుకంటే పెద్ద బొమ్మ పెట్టబోతున్నాం. అందుకే పందిరి సూర్యనారాయణ దగ్గరికి వచ్చాం. హలో సూర్యనారాయణ, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. సరేగాని ఎందుకండి ఇలా వచ్చారు? ఏం కావాలి? మన దగ్గర చాలా కర్రలు అయితే ఉన్నాయి. మీరు నాకు తెలిసి వినాయక చవితి కోసమే వచ్చి ఉంటారు. ఇక్కడ చాలా రకాల కర్రలు అయితే ఉన్నాయి. ఇందులో చాలా వచ్చేసి ఆర్డర్ అయిపోయాయి, కొన్ని మాత్రమే ఉన్నాయి. సో ఉన్న వచ్చేసి ఆ సైడ్ ఉన్నాయి చూడండి, అవి మాత్రమే. సరే ఏ కర్రలు అయితే ఉన్నాయో ఆ కర్రలే నాకు ఇవ్వండి. ఏమన్నారు? ఇక్కడ ఈ కర్రలన్నీ అయిపోయాయంట. వామో ఇవి చూడండి ఎంతో గట్టిగా ఉన్నాయి. అబ్బాబ్బాబ్బా సూపర్ ఉన్నాయి. ఇంకా మనకి ఇప్పుడు మిగిలిన కర్రలు ఏమన్నారు? మిగిలిన కర్రలు వచ్చేసి ఇవి కూడా కాదంట. ఇవన్నీ పెద్ద పెద్ద ఉన్న కర్రలన్నీ ఆల్రెడీ సోల్డ్ అయిపోయాయంట. ఓ ఇవేనా? ఓకే ఓకే, ఇదిగోండి ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ చెక్కలు మాత్రమే మనకైతే ఉన్నాయంట. సరే వీటినైతే మనం పట్టుకెళ్ళి వీటన్నిటితో కలిపి మనం అయితే సరైన పందిరి అయితే వేయాలి. మిగతా అవన్నీ ఆర్డర్ అయిపోయాయంట, ఎందుకంటే వినాయక చవితి కదా, ఎవరు వదిలిపెట్టరు. ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఇక్కడ చాలా అంటే చాలా కర్రలు ఉండాల్సింది పందిరికి వేయడానికి. కర్రలన్నీ పట్టుకెళ్ళిపోయారు ఆల్రెడీ. వాళ్ళ పందిరి వాళ్ళు వేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సరే మనం కొంచెం లేట్గా వచ్చాం ఈసారి. అబ్బా మనం సడన్గా అనుకున్నాం. అబ్బా ఎప్పుడు గణేష్ చతుర్థికి కూడా సడన్గా అనుకుని సడన్గా చేయాలనుకుంటాం అంతే. ఓకే ఇక్కడ ఉన్న కర్రలన్నీ చాలా బాగున్నాయి చూడండి, ఇవన్నీ చాలా మంచిగా ఉన్నాయి. కానీ మనకి మిగిలిన కర్రలు వచ్చేసి అవే అనమాట. సరే ఇక లేట్ చేయకుండా తొందరగా ఆ కర్రలు అయితే మనం పట్టుకెళ్ళిపోదాం. సో మన సూర్యనారాయణ గారికి అయితే అడ్వాన్స్ అయితే ఇచ్చేద్దాం. సో ఫుల్ పేమెంట్ వచ్చేసి తర్వాత చేద్దాం, ఎందుకంటే ముందుగా వచ్చేసి మన పని అయితే అవ్వాలి కదా. ఓకే మొత్తం రెంట్ ఎంత అంటారు రోజుకి? అప్పట్లానే ఇంతకు ముందు ఎంత తీసుకున్నానో అంతే. సరే పట్టుకెళ్ళండి, ఇగోండి. A few moments later. ఓకే ఫైనల్లీ సూర్యనారాయణ గారికి అయితే అడ్వాన్స్ అయితే పే చేసామన్నమాట. సో ఇతను వచ్చేసి రోజుకు వచ్చేసి మనకైతే దగ్గర దగ్గర 2000 అన్నారు. చాలా ఎక్కువ అనమాట. ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే కర్రలు కూడా అన్ని సేల్ అయిపోయాయి కాబట్టి ఇవి మాత్రమే మిగిలాయి. సర్లేండి ఏదో ఒకటి, మన గణేష్కి కావాల్సిన కర్రలు అయితే దొరికిపోయాయి అనమాట. అది కూడా దిట్టమైన కర్రలానే ఉన్నాయి, బట్ అవి ఇంకా బాగున్నాయి. పర్లే ఏదో ఒకటి, దేవుని తలుచుకొని మనం మంచి పని చేసినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా జరుగుతుంది. ఓకే మనమైతే లేట్ చేయకుండా తొందరగా ఈ కర్రలన్నీ పట్టుకెళ్ళిపోయి మనమైతే పందిరి వేసేయాలన్నమాట. లెట్స్ గో. అరే ఈ లింక్ ఏంటి ఊడిపోయింది, లింక్ని మళ్ళీ కనెక్ట్ చేద్దాం. ఓకే ఎస్ కనెక్ట్ అయిపోయింది. ఇక మనమైతే బయలుదేరదాం గైస్. సో నాకైతే మాత్రం ఈసారి చెప్తున్నా కదా, సిటీలోనే బెస్ట్ గణపతిని పెట్టాలి మనమే, అర్థమవుతుందా? అందరికంటే బాగుండాలి. డెకరేషన్ నుంచి డీజే వరకు ప్రతిదీ కూడా ధూమ్ధామ్ చేయాలి. ఈసారి మనకి పోటీ ఎవరున్నారో చూసారా? ఆ టోనీ వాళ్ళు. టోనీ ఇందాక ఎంత ఘోరంగా మాట్లాడాడో నాకైతే మాత్రం అప్పుడు రక్తం ఉడికిపోయిందనమాట. కానీ నేనైతే సైలెంట్గా వచ్చేసాను. ఏం చేస్తాం, ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు గణపతి పెట్టాలనుకుంటారు కాబట్టి పెట్టుకోనియండి, మనం ఏం చేస్తాం. సర్లే మనం కూడా పెడతాం కదా. ఓకే గైస్ మనమైతే ఫైనల్లీ మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. లేట్ చేయకుండా ఈ కర్రల్ని ఇక్కడ పెట్టేసి మనమైతే డెకరేషన్ సామాన్లు కూడా తీసుకొని రావడానికి అయితే తొందరగా వెళ్ళాలి. నాకు తెలిసి సించన్ గడ్ అయితే ఇప్పుడు వచ్చేసి చందా దండడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళమని లేదు. ఓన్లీ కాలనీలో ఉన్న ప్రజలే మనకైతే చాలా అంటే చాలా మంచిగా చందా అయితే ఇస్తారు. అవైతే మనకి గణేష్ బొమ్మకి సరిపోతాయి అన్నమాట డబ్బులు. ఓకే ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే డెకరేషన్ సామాన్లు కూడా తీసుకొని రావాలి. ఓకే గైస్ సో ఫైనల్లీ ఇక్కడే మనం బొమ్మ పెట్టాలనుకుంటున్నాం మన ఇంటి ఎదురుగా. ఇక లేట్ చేయకుండా బయలుదేరదాం.
మనమైతే ఫైనలీ ఆ టోనీ మామ కార్ అయితే తీసుకొచ్చేసాం. కానీ టోనీ మామకైతే తెలిసిపోతుంది, మళ్ళీ కార్ వచ్చేసి టోనీ మామ దగ్గరికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ ఏదో ఒకట్లేండి, మనమైతే ఇంటి వరకు అయితే ఎలాగోలా వచ్చేసాం కదా. ఓకే, మన గల్లీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఫస్ట్గా వచ్చేసి నీతా ఆంటీ దగ్గర అయితే అడుగుదాం. నీతా ఆంటీ మనకు వచ్చేసి ప్రతిసారి మంచిగా చందా ఇస్తారు. నీతా ఆంటీ ఎక్కడున్నారు? ఓ వచ్చేసారా ఆంటీ గారు. ఈసారి మనమైతే సరైన గణేశుని మన వీధిలో పెట్టబోతున్నాం. ఈసారి మరి మామూలుగా ఉండదు, ధూమ్ ధామ్ చేయబోతున్నాం అనమాట. డీజేలు గీజేలు ప్రతిది కూడా మరి మామూలుగా ఉండదు. మీరు వచ్చి డ్యాన్స్ చేయాలి. సరే కానీ చందా ఆడడానికి వచ్చాను, చందా ఇవ్వండి. సరే బాబు, ఈసారి మనది వచ్చేసి ఒక 500 రూపాయలు రాసుకో. అంతకు మించి మనం ఈసారి ఇవ్వలేం, ఎందుకంటే అంకుల్ బయటికి వెళ్ళిపోయారు కదా. అందుకే మన దగ్గర డబ్బులు అయితే లేవు, ఉన్న డబ్బులు 500 మాత్రమే. అదే రాసుకో. ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి చేయాల్సిందే. నాకైతే తెలీదు, ఇంతకు ముందు 1000 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడేంటి మరీ దారుణంగా 500 అంటున్నారు. సరే ఆంటీ, ఏంటి ఇలా అయితే అస్సలు బాగొద్దు, చూడండి ఆంటీ. అరే ఏం చేయలేం బాబు, ఈసారి బిజినెస్ అంతగా అవ్వలేదు. సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి ఇంకొక 500 యాడ్ చేసి 1000 రూపాయలు రాసుకోండి. అంతకు మించి నేనైతే ఇవ్వలేను. ఏ థ్యాంక్ యూ ఆంటీ. ఓకే, ఆల్రెడీ రాసేసాను, నాకు తెలుసు మీరు ఇస్తారని. చాలండి, ఈసారి ఆంటీ అయితే మనకి పెంచలేదు కానీ 1000 రూపాయలు అయితే ఇచ్చారు. సరే ఈసారి మన బొమ్మ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 25,000 ఉంటుంది అనుకుంటున్నాను. సరే మనమైతే వెళ్ళి తీసుకోవాలి, మనకి చందాకి సరిపడే డబ్బులు కావాలి. సరే మన బాబ్జీ అంకుల్ అడిగితే మనకి ఎంతో కొంత ఇస్తారు. ఓ ఏంటిది, మాటల్లోనే వచ్చేసారు. బాబ్జీ అంకుల్ తెలిసిందే కదా, ఈసారి గణేష్ చతుర్థికి మనమైతే సరైన బొమ్మ పెట్టబోతున్నాం మన వీధిలో, మరి మామూలుగా ఉండదు. సో అందుకే మన గణేష్ చతుర్థికి కావాల్సిన బొమ్మ కోసం చందా కావాలి అంకుల్, ఇస్తారా మన చందా? చందా ఇస్తాను కానీ ఈసారి ఒక 2000 రాసుకో బాబు, ఎందుకంటే ఈసారి నా దగ్గర అంతే ఉన్నాయి. సో బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, 2000 అంతే. అంతకు మించి మనకైతే ప్రెజెంట్ అంతకేం లేదు, సరేనా? అంతే బాబు, 2000. ఏంటి అంకుల్, ఇంతకు ముందు చాలా ఎక్కువ ఇచ్చారు కదా, ఇప్పుడేంటి? అరే సర్లేండి, అంకుల్కి బట్టలే లేవు, 2000 ఇచ్చారు, చాలు చాలు అంకుల్. ఓకే బయలుదేరతా. అరే ఇక్కడ కార్ కనబడట్లేదు, ఈ టోనీ మామ పట్టుకెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. ఈ టోనీ మామ కారు ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది అంతే. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు డెకరేషన్ సామాన్ల దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఆల్రెడీ మనకు కావాల్సిన పోల్స్ అయితే తీసుకున్నాం. సో ఆ పోల్స్ ఆల్రెడీ కట్టేసే ఉన్నాయి, మనం లేట్ చేయకుండా తొందరగా పోల్స్ కూడా పాతి పెట్టేయాలి. కొన్ని పోల్స్ అయితే పాతి పెట్టేసాను నేను. ఇంకా డెకరేషన్ సామాన్లు కూడా తీసుకొని రావాలి. స్టేజ్ సంబంధించిన సామాన్లు ప్రతివి ఇక్కడే ఉంటాయన్నమాట. మంచిగా డెకరేట్ కూడా చేయాలి. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనం వెళ్దాం. ఇదిగోండి డెకరేషన్ సామాన్లు ఇక్కడే ఉన్నాడు. ఓకే, ఇదేంటి మొత్తం కింద మొత్తం డాక్టర్లందరూ కలిపి పెద్ద వినాయకుడు పెట్టాలనుకుంటున్నారా ఏంటి? సర్లేండి, మనమైతే పైకి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇక్కడే ఉంటాయి అన్నమాట మనకు కావాల్సిన సప్లై సామాన్లు. సో ఇక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన ప్రతిదీ తీసుకోవాలి. స్టేజ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మనుషులు ఎవరు కనబడట్లేదు ఏంటి, ఎక్కడున్నారు? ఓ బాబు పాపారావు గారు ఇక్కడే ఉన్నారా? పాపారావు గారు, మాకైతే ఈసారి డెకరేషన్ సామాన్లు మీరే ఇవ్వబోతున్నారు. ఈసారి చందాతో కలిపి ఎంతో కొంత తగ్గించైనా ఇవ్వండి, లేకపోతే చందా అయినా ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి సార్. ఈసారి అయితే మాత్రం మేము కొంచెం పెద్ద బొమ్మ పెట్టబోతున్నాం, ఎక్కువ మంది కూడా లేము, ఇద్దరమే పెట్టబోతున్నాం. కొంచెం ఏదైనా చూడండి మంచిగా డెకరేషన్ సామాన్లు మొత్తం ఎంత అవుతుందో చెప్పండి, కొంచెం తగ్గించి చెప్పండి. ఎప్పుడు డెకరేషన్ సామాన్లు మన దగ్గర తీసుకుంటావు కాబట్టి ఈసారి నేను డెకరేషన్ సామాన్లు మీకోసం స్పాన్సర్ చేయాలనుకుంటున్నానులే. మొత్తం డెకరేషన్ సామాన్లు ఫ్రీయే నీకు. మొత్తం వెళ్ళి గణేష్ దగ్గరికి పెట్టండి, గణేష్ సెలబ్రేషన్స్ మంచిగా చేయండి. నేను ఈసారి మీకు వినాయక చవితికి స్పాన్సర్ చేయబోతున్నాను, ఓన్లీ డెకరేషన్ సామాన్లు, సరేనా? మీరు దానికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. వావ్, నేను దాన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ గణేశుడు వల్లే నా బిజినెస్ ఇప్పుడు మంచిగా నడుస్తుంది. ఎందుకో మీరు పెట్టే గణేశుడు నాకు పవర్ అనిపిస్తారు, అందుకే నేనైతే మీకు పెట్టమని చెప్తున్నాను. సరే, నేను స్పాన్సర్ చేస్తాను. అక్కడే వెనక్కి లారీలో ప్రతి ఐటమ్ నేను పార్సిల్ చేశాను, చూసావు కదా, దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళిపో. ఓకే పాపారావు గారు, నమస్తే, బయలుదేరుతారు. అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే అనుకున్నట్టుగానే మనకైతే ఒక స్పాన్సర్షిప్ అయితే దొరికిందనమాట వినాయక చవితికి. ఇలా అందరూ స్పాన్సర్ చేస్తే ఎంత బాగుందో ఏంటో. సర్లేండి, మనకైతే కొంచెం డబ్బులు అయితే మిగిలాయి అనమాట. సో మన గణేష్ బొమ్మని పెట్టడానికి అవైతే హెల్ప్ అవ్వచ్చు. లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం గాయస్. ఎందుకంటే ఆ డబ్బులేం హెల్ప్ అవ్వవు, ఎందుకంటే డీజే రేట్లు అనేవి చాలా ఘోరంగా పెరిగిపోయాయి. రేపు మన గణేష్ ఆగమనం అయినప్పుడు అయితే మాత్రం డీజే మనం పెట్టాలి కాబట్టి అప్పుడు డీజేకి చాలా ఎక్కువ డబ్బులు అయ్యే అవకాశం ఉంది. సో ఎలా అయినా
సరిపోతుంది. సించాన్ కూడా నాకు తెలిసి ఆల్రెడీ చందా దండడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు, ఆల్రెడీ కంప్లీట్ అవుతూ ఉంటుందేమో. సో నేనైతే ఆల్రెడీ పోల్స్ కొని వేశాను. లేట్ చేయకుండా తొందరగా స్టేజ్ కూడా వేయాలి. డెకరేషన్ తర్వాత అయితే మనం చేసుకోవచ్చు అనమాట. బొమ్మ వచ్చే ముందు నైట్ అయితే చేసుకోవచ్చు. సో ముందుగా వచ్చి మనం అయితే బయలుదేరదాం. ఓకే, మనకైతే ఇప్పటికొచ్చేసి ఒక 3,000 రూపాయలు మాత్రం వచ్చింది. మన బొమ్మకు కావాల్సింది ఇంకా చాలా ఎక్కువ డబ్బులు అయితే ఉన్నాయి. సరే ఇక లేట్ చేయకుండా తొందరగా మన కొత్తగా పెళ్ళైన జంటను అడుగుదాం. ఓ వచ్చేసావా అక్క? అక్క, ప్రతిసారి మనం పెట్టినట్టుగానే బొమ్మని ఈసారి మన వీధిలో పెట్టబోతున్నాం. మరి మామూలుగా ఉండదు, బొమ్మ అయితే చాలా పెద్దగా పెట్టబోతున్నాం అనమాట. సో ఈసారి మన చందా ఎంతో చెప్తారా? పొట్టుడా, ప్రతిసారి చందా చందా అని తినేస్తావు. ఎప్పుడు చందా చందా అంటావు? చందా లేదు, ఏం లేదు. వెళ్ళు చందా నీ బొందా. ఎప్పుడు చూసినా డబ్బులు 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 అడుగుతూనే ఉంటారా ప్రతి సంవత్సరం. కింద సంవత్సరం ఇచ్చాం కదా, ప్రతి సంవత్సరం ఇవ్వాలా ఏంటి మీకు? వెళ్ళండి. అక్క, ఏంటక్క అంత మాట అన్నావు? మన వీధి బొమ్మ అక్క, మన ఇంటి పక్కనే ఉన్న బొమ్మ, దానికి మీరు ఇవ్వకపోతే ఎలా చెప్పండి? ఏంటక్క ఎప్పుడు ఇలానే అంటారా? ఓ అన్న, మీరైనా వచ్చారు. అన్న చూడండి, ఈసారి మనం బొమ్మ పెట్టబోతున్నాం. బొమ్మకి అక్క అయితే అసలు చందా ఇవ్వనంటుంది. చూడండి మన చందా. నువ్వేం టెన్షన్ పడుకు సించాన్, నేను ఇస్తా కదా. తను ఎప్పుడు అలానే ఉంటుంది. కానీ సరే, ఈసారి మన చందా వచ్చేసి ఒక 5,000 రూపాయలు రాసుకో, ఓకేనా? ఎందుకండి వాళ్ళకి అంత చందా? వద్దు 5,000 లేదు, ఏం లేదు. సించాన్, నువ్వు ఏం కంగారు పడుకో. నేను నీకు డైరెక్ట్ గా ఫోన్ పే చేస్తానులే, ఏం కాదు, సరేనా? తను అలానే అంటుంది, తను పట్టించుకోకు. అన్న మీరు ఎంత మంచోలో. అక్క చూడక్క, చూసి నేర్చుకో. సరే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి మన బొమ్మకి అందరు రావాల్సిందే. ఓకే, ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే చందా అయితే వచ్చేసింది అనమాట. మొత్తానికి మనకి ఒక 8,000 రూపాయలు అయితే వచ్చింది. ఓకే అమ్మా, అన్న థ్యాంక్ యూ. వచ్చే అన్న డబ్బులు, థ్యాంక్ యూ సో మచ్. అన్న ఆల్రెడీ ఫోన్పే కూడా చేసేసాడు. ఓకే, లేట్ చేయకుండా తొందరగా పక్కింటి అంకుల్ అయితే అడుగుదాం. వీళ్ళందరూ ఒక్కొక్కలా మాట్లాడుతున్నారబ్బా, ఎవరు కరెక్ట్గా ఇవ్వట్లేదు. అరే తాతయ్య గారి ఇంటికి వచ్చాం. తాతయ్య గారు ఖచ్చితంగా మనకైతే చందా మంచిగా ఇస్తారు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ అయినా కూడా మాకు వినాయక చందా అయితే మాత్రం మంచిగా ఇస్తారబ్బా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అలాంటివి ఏమి ఉండవు. అందరం మనుషులమే అని అందరు హ్యాపీనెస్ని చూస్తారు. అతను చాలా మంచోరు. ఇలాంటి మనుషులు ఈ కాలంలో ఎవరూ లేరు. ఎవరి మతం వాళ్ళని పిచ్చెక్కిపోతున్నారు. ఎవరి మతం వాళ్ళకి గొప్ప అవుతుంది. ఖచ్చితంగా ఎవరి మతం వాళ్ళని గౌరవించుకోవాలి. అలానే పక్క వాళ్ళ మతాన్ని కూడా మనం గౌరవించాలి. వాళ్ళు తక్కువ చేసి మాట్లాడకూడదు. చూడండి, మనం హిందువులు అయినా కూడా మాకు ఆ క్రిస్టియన్ అయిన తాత వచ్చేసి మంచిగా చందా ఇస్తాడు. నాకు ఈవెన్ హిందువులు కూడా అంత చందా ఇవ్వరు. అతను ఎప్పుడు చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. మాతో ఎప్పుడు వస్తారు. తాతయ్య గారు ఎక్కడున్నారు? తాతయ్య గారు. ఓ నాయనా, ఎదురు చూస్తున్నా. అనుకున్న సమయానికి వస్తావని నేను కూడా చూస్తున్నా. ఏంటి, గణేష్ చతుర్థి స్టార్ట్ అవుతుంది కదా, ఎవరు చందాకి రాలేదే అని చూస్తున్నా. సమయానికి వచ్చేసావు. అలా ఆలోచించుకున్న సమయానికే. సరే నాయనా, ఈసారి మన చందా వచ్చేసి ఒక 10,000 రూపాయలు రాసుకో, సరేనా? ఈసారి మంచిగా మనందరం కలిపి సెలబ్రేట్ చేసుకుందాం. ఏమంటావు నాయనా? సరేనా? ఓకే తాతయ్య గారు, సరే. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం అయితే బయలుదేద్దాం. ఓకే తాతయ్య గారు, మొత్తానికి 10,000 రూపాయలు అయితే. అరే ఫోన్ పే చేసేసారు అప్పుడే, సూపర్. అవును నాయనా, ఈసారి చాలా మంచిగా చేద్దాము, సరేనా? సరే తాతయ్య గారు, నేనైతే ఇక వెళ్ళొస్తాను. ఓకే, మనం లేట్ చేయకుండా తొందరగా బయలుదేరిపోదాం. తాతయ్య గారు అయితే మాత్రం చాలా మంచిగా 10,000 రూపాయలు ఇచ్చారు. ఆయన ప్రతి సంవత్సరం పెంచుతూనే ఉంటారు. ఆయన సూపర్ అబ్బా. చర్చి ఫాదర్ అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా వినాయక చవితి నాడు చందా ఇస్తారు. ఆయనకి ఆ మతం ఈ మతం ఉండదు. మనకు కూడా అలానే ఉండకూడదబ్బా. మతాలు వేరైనా సరే మనుషులం ఒకటే. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే పక్కన ఆంటీ గారిని అడుగుదాం. ఈవిడ కూడా మనకి మంచిగా చందా ఇస్తారు. ఆంటీ గారు డోర్ ఓపెన్ చేయండి. ఆంటీ గారు ఉన్నారా? హలో. అరే ఎప్పటి నుంచో పిలుస్తున్నాను కానీ ఎవరు రాలేదేంటి? ఆంటీ గారు ఉన్నారా? అంకుల్ అయితే ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. ఆంటీ గారు లోపలే ఉంటారు కదా, రావట్లేదేంటి? సర్లేండి, ఈవిడైతే వచ్చినట్టుగా లేరు. నాకు తెలిసి పడుకున్నారేమో, ఏమో తెలియదు కదా. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే పక్కింటికి వెళ్దాం. వెళ్ళి తర్వాత అడగచ్చులేండి, ఇక్కడే ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళరు. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. అంటే ఈవిడైతే మరి వచ్చినట్టుగా లేరులేండి. ఎవరది? వస్తున్నా, ఆగండి. ఎవరమ్మా పిలిచారు? ఎవరు పిలిచారు? మనుషులు కనబడట్లేదు. ఓ బాబు, నువ్వేనా? ఏమైందన్నా? ఆంటీ ఏం లేదంటీ, ఈసారి మనం గణేషుని పెట్టబోతున్నాం కదా, చందా తనడానికి అయితే వచ్చాను. మంచిగా మీరు చందా ఇచ్చినట్లయితే మనం మంచిగా బొమ్మ తెచ్చుకోవచ్చని అనుకుంటున్నాను ఆంటీ. ఎప్పుడు మంచిగా ఇస్తారు మీరు, ఈసారి కూడా చందా. ఒరే, చందా అంటే మనకి కలిగినంత ఇస్తావరా? నాకు ఎంత కలిగితే అంత ఇస్తాను. కాబట్టి ఈసారి మన చందా ఒక 5,000 రూపాయలు రాసుకో,
సరేనా? ఓకే ఆంటీ, చాలు, సరిపోతుంది. ఆంటీ, ఇక లేట్ చేయకుండా తొందరగానే బయలుదేరుతాను. మన గణేష్ని తీసుకొచ్చేటప్పుడు అందరూ రావాలి, అంకుల్ని కూడా తీసుకొని రండి, ఓకేనా? ఓకే గాయ్స్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే మన పక్కింటి అంకుల్ని అయితే అడగాల్సిన సమయం వచ్చేసింది. మన గల్లీలో లాస్ట్ ఇల్లు అనమాట. ఈయన ఏం చేస్తున్నారో చూద్దాం. ఈయన చాలా అంటే చాలా మంచోరు అనమాట. ఇతను ఎప్పుడు కూడా మన గణేష్కి చాలా హెల్ప్ చేస్తారు. ఏదైనా పనిలో ఇన్వాల్వ్ అయ్యి మనకి సహాయం కూడా చేస్తారు. మనం ఇద్దరమే పని చేస్తాం కాబట్టి ఎప్పుడు వస్తారనమాట. అంకుల్, అంకుల్, అంకుల్ లేనట్టుగా ఉన్నారేంటి? నాకు తెలిసి బయట ఉన్నారనుకుంటా. సర్లేండి, పక్కింటి అంకులే కదా, తర్వాతైనా వస్తారు, తర్వాతైనా అడగచ్చు. లేకపోతే ధనువన్న దగ్గర ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ధనువన్న ఫోన్ చేసి ఖచ్చితంగా మాట్లాడతారు. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనం అయితే బయలుదేరదాం. అంకుల్ అయితే ఇక్కడ లేనట్టుగా ఉన్నారు. అంకుల్, ఎవరది? ఎవరెవరు వచ్చారు మా ఇంటికి? ఓ సించాన్ బాబు, నువ్వేనా? ఏమైంది బాబు? ఏం అవ్వలేదు అంకుల్, మీకు తెలిసిందే కదా, గణేష్ చతుర్థి వచ్చేసింది. మనకైతే చందా కావాలి. మీరు చందా ఇచ్చినట్లయితే మనమైతే మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అంకుల్. చందాలు ఇలాంటివి ఏం లేవు బాబు. ఈసారి చందా నేను ఇవ్వాలనుకోవట్లేదు. ఇదేంటి అంకుల్ ఇలా అన్నారు? ఎప్పుడు మీరు మంచిగా ఇస్తారు కదా, ఈసారి ఏంటి ఇలా అంటున్నారు? నేను అంటుంది చందా ఇవ్వనని, కానీ బొమ్మ స్పాన్సర్ చేయనని చెప్పలేదు కదా. ఈసారి వినాయకుడిని స్పాన్సర్ చేసేది మీ పక్కింటి అంకులే, సరేనా? కంగారు పడుకు నాన్న. ఈసారి బొమ్మ తెచ్చేటప్పుడు బొమ్మకి ఎంత అయిందో చెప్పండి, మొత్తం నేనే పే చేస్తాను. మీ బొమ్మకి స్పాన్సర్ ఈసారి నేనే, సరేనా? ఏంటి అంకుల్, మీరు నిజంగానే మాట్లాడుతున్నారా? నమ్మలేకపోతున్నాను. నమ్మలేకపోతున్నాను. తనకి ఇది తొందరగా వెళ్ళి చెప్పాలి. ఫైనల్లీ మనకైతే వినాయకుడిని స్పాన్సర్ చేసే వాళ్ళైతే వచ్చేసారు. అమ్మా, మనమైతే చాలా అంటే చాలా డబ్బులు చందా అయితే దండాం. ఒక 18,000 వరకు వచ్చాయి. 18 కాదు, 23,000 వచ్చాయి. ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఇంకా అంకుల్ డైరెక్ట్గా బొమ్మ మాత్రం ఇస్తాన్నారు. ధనువన్నా, నువ్వు ఎక్కడున్నావు? ఏంటి, ఇక్కడే ఉన్నావా? ఎక్కడా? ధనువన్న ఇక్కడే ఉన్నా. అయ్యా, అక్క చూసుకోవచ్చు కదా. సరే కానీ అక్క, మేము వినాయకుడి బొమ్మ పెట్టాలనుకుంటున్నాము. వినాయక చందా, అరే వెళ్ళిపోతుందండి వినాయక చందా అనేసరికి. అరే ఇదేంటిది, ఇంతవరకు కనబడలే కదా. ధనువన్న సడన్, ఓరి నాయనా, ఏమన్నా వేశాడా ధనువన్న పందిరా? అబ్బా, ధనువన్న అయితే మాత్రం చాలా పెద్ద పందిరి వేసేశాడు. అంటే ఈసారి మనం తేబోయే బొమ్మ చాలా అంటే చాలా పెద్దగా ఉండిపోతుందన్నమాట. వామ్మో, ధనువన్న ఇరగదీసావు కదా పందిరా. వస్తున్నా ధనువన్న, సూపర్గా చేసావు. వామ్మో ధనువన్న, మొత్తానికి కర్రలన్నీ తీసుకొచ్చేసావా? ఇంకా స్టేజ్ అన్నీ ఎక్కడున్నాయి? రే సించాన్, నా పని అయితే అంతా ఓకేరా, అంతా మంచిగా అయింది. నీకు విషయం తెలుసా, డెకరేషన్కి ఒకతను స్పాన్సర్ చేశారా. సో పూర్తిగా మనకి హ్యాపీ. పాపారావు గారు చాలా మంచోరు. అలానే కర్రలకు కూడా రేటు కొంచెం తగ్గించారనుకో. సించాన్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బొమ్మను తీసుకొని రావాలి. ఇంతకీ నీ విషయం ఏంటి చెప్పలేదు, ఏం జరిగింది సించాన్? ధనువన్న, అదే చెప్తున్నా పిలవు. మన పక్కింటి అంకుల్ పూర్తిగా బొమ్మకి స్పాన్సర్ చేసేశారు. అర్థమవుతుందా? మొత్తం డబ్బులు అతనే పెట్టుకుంటారు ధనువన్న. ఇక మనకి ఏం భయం లేదు. ఇంకా 22,000 మన దగ్గర ఉన్నాయి. మనమైతే మంచిగా డీజే కూడా పెట్టచ్చు. ధనువన్న, కిందన స్టేజ్ కూడా తొందరగా మనం వేసేద్దాం. A few moments later. ఈసారి మరి మామూలుగా లేదు. ఫైనల్లీ స్టేజ్ కూడా సూపర్గా వేసాను సించాన్. మన ఇంటి ముందు చాలా అంటే చాలా పెద్ద గణేశుడు రాబోతున్నాడు. సూపర్. అబ్బా, ఫైనల్లీ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది, పందిరి కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు మిగిలింది. రే సించాన్, మర్చిపోయావరా? రే బొమ్మని చెప్పాలి కదరా. తొందరగా వెళ్ళి మనం బొమ్మ గురించి మాట్లాడి బొమ్మనైతే తీసుకొచ్చేయాలి. ఆల్రెడీ కొన్ని బొమ్మలు చూసించాను, తర్వాత వచ్చి చెప్తా అన్నాను. అందులోని ఒక బొమ్మ 25,000 అన్నారు. మన అంకుల్ ఎలాగో స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మంచి బొమ్మనే మనం తీసుకుందాం, ఓకేనా? లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరి మంచి బొమ్మని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి అప్పుడు డెకరేషన్ కూడా మొదలు పెడదాం, ఓకే? ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే సూపర్గా పందిరైతే వేసాం గాయస్. ఎలా ఉందో చెప్పండి పందిరా. ఈసారి మనం పెట్టే బొమ్మ అయితే మాత్రం మరి కిరాక్గా ఉండబోతుంది అనమాట. అనుకున్నట్టుగానే ప్రతిదీ కూడా జరగాలని దేవుడిని కోరుకుందాం. రాసించాన్, లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం. అమ్మయ్య, ఇంకా డెకరేషన్ మాత్రమే మిగిలింది. ఈరోజు ఇప్పుడు మనం బొమ్మని మాట్లాడేసి రేపు మార్నింగ్ బొమ్మ తేవచ్చు, వినాయక చవితి నాడే. సో బొమ్మని మాట్లాడి బొమ్మని వాళ్ళ దగ్గర ఉంచేసి వాళ్ళకి అడ్వాన్స్ పే చేసేసి సో మనం తర్వాత వచ్చేసి డైరెక్ట్గా మనం మన డెకరేషన్ మొత్తం చేసేసుకుందాం అనుకోండి. మార్నింగ్ మంచిగా డీజే పెడుతూ మంచిగా డ్యాన్సులు చేస్తూ బొమ్మని అయితే తీసుకొస్తే సూపర్గా ఉంటుంది, సరేనా? లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం గైస్. తొందరగా వెళ్ళి మనమైతే బొమ్మని తీసుకొచ్చేద్దాం. ఏమంటా సించాన్, హ్యాపీయా? ధనువన్న, నాకంటే ఇక ఎవరు హ్యాపీగా ఉంటారు చెప్పు. గణేశుడు మన ఇంటికి రాబోతున్నాడు. ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పు. చెప్పలేనంత ఆనందం ధనువన్న.
అమ్మయ్య, మనమైతే ఫైనల్లీ వచ్చేసాం బొమ్మలు అమ్మే ప్లేస్కి. దానివల్ల లేట్ చేయకుండా మంచి బొమ్మలు తీసుకుని వెళ్ళిపోవాలి అంతే. నేను చాలా అంటే చాలా పెద్ద పెద్ద బొమ్మలు చూసా దానివల్ల. ఆ బొమ్మలన్నీ మనమైతే కొనేయాలనిపించింది, కానీ ఒక్క బొమ్మే తీసుకోవాలి కాబట్టి మంచి బొమ్మ తీసుకుందాం, సరేనా? ఓకే, తొందరగా వెళ్ళి మనమైతే తీసేసుకుందాం దానివల్ల. ఓకే, ఏంటి దానివల్ల ఇక్కడ నీ బొమ్మలు ఉండాలి కదా, బొమ్మలు ఏంటి కనబడట్లేదు? ఎక్కడికి వెళ్ళిపోయి బొమ్మలు? నువ్వు కంగారు పడకరా, వాళ్ళ బొమ్మలు లోపల పెట్టుంటారు. సార్ బొమ్మలు రెడీ అయిపోయా సార్? నిన్న కొన్ని బొమ్మలు చూశాను కదా, అందులో ఒక బొమ్మని కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నాను. అడ్వాన్స్ కూడా ఇప్పుడే పే చేద్దాం అనుకుంటున్నాను. ఏ బొమ్మల గురించి మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎటువంటి బొమ్మలు లేవు. ప్రతి బొమ్మని కొనేశారు. ఇక్కడ ఒక్క బొమ్మ కూడా మిగలేదు. ఇక్కడే కాదు, సిటీ మొత్తంలో ఒక్క బొమ్మ కూడా మిగలేదు. అన్ని బొమ్మల్ని ఒక్కరే కొన్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు? బొమ్మలు లేవా? మరి బొమ్మలని ఎవరు కొన్నారు? అది మేమే ధను. అది అది మే 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 నో నో నో, నేను బొమ్మ తీసుకోవాలి, నాకు బొమ్మ కావాలి. మీరు ఏం చేస్తున్నారు టోనీ? మీరు ఆటలాడే సమయం ఇది కాదు. నో, అలా చేయకండి ప్లీజ్. నేను ఒక బొమ్మని పెట్టాలనుకున్నాను. సిటీలో బొమ్మలు ఎక్కడ లేవంటున్నారు. చూడు, బొమ్మలు నీ దగ్గరే ఉన్నాయంట, అన్ని బొమ్మలు నువ్వే కొన్నావంట. నాకైతే ఒక బొమ్మ ఇవ్వా ప్లీజ్. ఎంత కావాలంటే అంత ఇస్తాను. సిటీకి ఎప్పుడు ఒక్కడు మాత్రమే కింగ్ ఉండాలి. ఆ కింగ్ దగ్గరికి మాత్రమే అందరూ రావాలి. సిటీలో ఎవ్వరు కూడా బొమ్మలు పెట్టలేరు. ఇప్పుడు అన్ని బొమ్మలు మేమే కొనేసాం. ఇప్పుడు సిటీలో ఉన్న ప్రతి ఒక్కడు మా ఇంటికే వస్తాడు. పద స్పైడర్ మ్యాన్. ఆల్రెడీ ఇలాంటి ట్రక్కులు ఇంటికాడ 6 ఉన్నాయి. ఆ 6 పెద్ద పెద్ద గణేష్ బొమ్మలన్నీ ఉన్నాయి. ఆ బొమ్మలు ఎవ్వరికి చిక్కనివ్వకుండా మేము చేయబోతున్నాం. ఈ బొమ్మలే మావి. ధనువన్న, అయితే మనకి గణేష్ బొమ్మలు లేవా? ధనువన్న, ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. ధనువన్న, ఇటు చూడు. లేచకుండా తొందరగా మనమైతే గణేష్ బొమ్మలు వెతకడానికి వెళ్ళాలి. గణేష్ బొమ్మలు ఇక్కడే ఎక్కడ దగ్గర ఖచ్చితంగా ఉండే ఉంటాయి. నేను చెప్తున్నా కదా, గణేష్ బొమ్మ ఒక్కటి కూడా లేదు. సిటీలో ఉన్న బొమ్మలన్నీ వాళ్ళే కొన్నారు. ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి కూడా కొన్నారు. ఇప్పుడు ఒక్క బొమ్మ కూడా మా దగ్గర లేదు. మా దగ్గరే కాదు, సిటీలో ఎవరి దగ్గర కూడా ఒక్క బొమ్మ కూడా లేదు. ఏం మాట్లాడుతున్నారు తాతయ్య గారు? నాకేం అర్థం కావట్లేదు. దేవుడా, ఏంటిది? ఇంత కష్టపడి ఎన్నో అనుకున్నాం, ఎన్నో చేయాలనుకున్నాం. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. సించాన్, నాకేం అర్థం కావట్లేదురా. ఇప్పుడు ఏం చేయాలో అస్సలు తెలియట్లేదు. ఒక్క గణేష్ బొమ్మ కూడా లేదా? ధనువన్న, అది కాదు ధనువన్న, మనం ఒకసారి వెళ్ళి చూడాలి. ధనువన్న, ఓయ్ ఇటు పలుకు ధనువన్న, ఇటు చూడు, ఇటు చూడు. మనమైతే చూడలే కదా, ఖచ్చితంగా సిటీలో బొమ్మలు ఉండే ఉంటాయి. మనకు తెలియదు కాబట్టి ఇలా అనుకుంటున్నాం. ఒక్కసారి చూస్తే అప్పుడు తెలుస్తుంది ధనువన్న, అప్పుడు తెలుస్తుంది. పద, లేట్ చేయకుండా మనం చూద్దాం. అప్పుడు మనకు తెలుస్తుంది బొమ్మలు ఉన్నాయా లేవనేది. పక్కనే ఉంటాయి ధనువన్న, దీని ముందే ఇంకొక షాప్ ఉంటుంది. ఆ షాప్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి ధనువన్న. అప్పుడు మనకు చూస్తే తెలుస్తుంది. చూడకుండా మనం ఇలా బాధపడుతుంటే ఎలా ఉంటుంది చెప్పు? సో మనకి సిటీలో ఉన్నవి 2 పెద్ద షాపులు, అది ఇదొకటి ఇంకా అదొకటి. ఈ రెండిట్లో ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ లేదు, అది కూడా పెద్ద షాపే కదా, ఖచ్చితంగా అక్కడ ఉండే ఉంటుంది. అతనికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం వెళ్ళి చూస్తేనే కదా మనకు ఉన్నాయో తెలుస్తుంది. ఖచ్చితంగా బొమ్మలు అయితే ఉంటాయి, నువ్వు కంగారు పడకు. మనమైతే మంచి బొమ్మ తీసుకెళ్ళబోతున్నాం. ఇదే కదా షాపు, ఖచ్చితంగా ఇందులో ఉంటాయి ధనువన్న, ఉంటాయి. ఉండాలి సించాన్, లేకపోతే మాత్రం అస్సలు బాగోదు. సరే, మనమైతే ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడ ఖచ్చితంగా బొమ్మలు ఉండాలి. ఏంటి, ఇక్కడ కూడా బొమ్మలు కనబడట్లేదు. ఒకసారి ఆగు, వీటిని అమ్మే వాళ్ళు ఎక్కడే ఉన్నారు? ఎక్స్క్యూజ్ మీ సార్, మాకు గణేష్ బొమ్మలు కావాలి. ఇక్కడ దగ్గరలో ఎక్కడ కనబడట్లేదు. గణేష్ బొమ్మలన్నీ ఏమయ్యాయి? పార్టీ చేసుకుంటున్నాం, కనబడట్లేదా? గణేష్ బొమ్మలన్నీ అమ్మేశాం, మంచిగా పార్టీ చేసుకుంటున్నాం. ఇక గణేష్ చతుర్థికి సంబంధించిన బొమ్మలు ఒక్కటి కూడా లేవు. ఇక్కడే కాదు, సిటీలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా కనబడవు. వెళ్ళు వెళ్ళు, మేము పార్టీ చేసుకుంటున్నప్పుడు మా మూడు ఖరాబ్ చేయకు. ధనువన్న, నేను నమ్మలేకపోతున్నా ధనువన్న. సిటీలో ఉన్నవన్నీ ఆ టోనీ మామ కొనేశాడు. ఇప్పుడు ఏంటి ధనువన్న, మనం పందిరేసుకున్నాం, మన ఇంటికి గణేశుడు రాడా? చెప్పు ధనువన్న, నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? సించాన్, ఏదో ఒకటి చేద్దారా. ఒకసారి మనం టోనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుదాం. వాళ్ళ దగ్గర ఎన్నో గణేషులు ఉన్నారు. ఖచ్చితంగా బాగా రిక్వెస్ట్ చేస్తే ఒక్క గణేష్నైనా ఇస్తారా. ఒక చిన్న బొమ్మ అయినా చాలరా, మనం పెట్టుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈసారి మనం పెట్టకపోతే నేను కూడా తట్టుకోలేను సించాన్. ధనువన్న, ఏంటి ధనువన్న, ఈ బొమ్మ లేకపోతే నేను అస్సలు తట్టుకోలేను ధనువన్న. తర్వాత అస్సలు ఒప్పుకోను, నాకు అస్సలు నచ్చదు ధనువన్న. పద,
ఈసారి ఖచ్చితంగా మన టోనీ మామని నేను కూడా అడుగుతాను. ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు ధనువన్న. వాళ్ళ దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి. ఒక చిన్న బొమ్మ ఇస్తారు సరిపోతుందను అన్న. అంతకు మించి వద్దు. పెద్ద బొమ్మలన్నీ వాళ్ళే ఉంచుకోమను. మనకి చిన్న బొమ్మ ఒక్కటి ఇస్తే చాలు అన్న. పెద్ద బొమ్మ ఏది కూడా మనకు వద్దను అన్న. చిన్న బొమ్మ చాలు. అవునా సించాన్, ఒకసారి మనమైతే వెళ్ళి అడగాలి. ఇదిగోరా ఇక్కడే ఉన్నారు. వామ్మో ఏంట్రా ఇన్ని లారీలు ఉన్నాయి. అవెంజర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. అరే పైన బొమ్మలు కూడా ఉన్నాయి. చిన్న బొమ్మలు పెద్ద బొమ్మలు అన్నీ ఇందులోనే ఉన్నాయి అనుకుంటా. ఊరి నాయనా ఎన్ని లారీలు ఉన్నాయో చూడు. మొత్తం ఈ లారీలో పెద్ద పెద్ద బొమ్మలన్నీ ఉన్నట్టుగా ఉన్నాయి. ఊరి చాలా ఎక్కువ ఉన్నాయి. చిన్న బొమ్మలన్నీ పైన ఉన్నాయి. టోనీ ఒక్క చిన్న బొమ్మ ఇస్తావా ప్లీజ్? ఎందుకంటే మేము అన్నీ రెడీ చేసుకున్నాం గణేష్ చతుర్థి కోసం. ఒక్క చిన్న బొమ్మ ప్లీజ్, ఒక్క చిన్న బొమ్మ చాలు. ఓ నీకు ఇవ్వడానికి మేము కొన్నామనుకున్నావా? రేయ్ నీ ఒక్కడికే కాదు, సిటీలో ఎవ్వరు కూడా గణేష్ చతుర్థిని సెలబ్రేట్ చేయలేరు. ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మా దగ్గరికి రావాల్సిందే. అది చాలా తప్పు టోనీ, ఇది చాలా తప్పు. ఇలా నువ్వు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలనుకుంటారు కదా బొమ్మని. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ప్లీజ్ మాకైనా ఒక్క బొమ్మ అయినా ఇస్తావా? నువ్వు సిటీకి దూరంగా ఉంటావు. ఒక్క బొమ్మ ఇస్తే చాలు ప్లీజ్. ఒక్క బొమ్మ మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. చిన్న బొమ్మ అయినా చాలు. పోరా ఇక్కడి నుంచి. ఎలా వచ్చావో అలా పోతావా పోవా. చెప్తున్నా కదా, ఒక్క బొమ్మ కూడా ఇచ్చేదే లేదు. మేము కూడా పెద్ద బొమ్మలు ఎత్తి పెట్టాం. పెద్ద బొమ్మలన్నీ ఎవ్వరికి చిక్కకుండా ఇప్పుడే నిమజ్జనం చేసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర పెట్టినా కూడా రాత్రికి రాత్రి అందరూ దొంగల్లా వచ్చి బొమ్మలని పట్టుకెళ్ళిపోతారు. అందుకే పెద్ద నుంచి చిన్న వరకు అన్ని బొమ్మల్ని ఇప్పుడే నిమజ్జనం చేసేస్తాం. నిమజ్జమైన బొమ్మల్ని ఎవ్వరు వాడకూడదు కదా. అందరూ వచ్చి సముద్రంలో వేసేయండి. అలా చేయకండి ప్లీజ్. అరే ధనువన్న వాళ్ళని ఆపమని చెప్పు. వాళ్ళందరూ మన గణేష్ బొమ్మలన్నీ వేసేస్తున్నారు ధనువన్న, వేసేస్తున్నారు. ధనువన్న చెప్పు వాళ్ళకి. నో ఆగండి ప్లీజ్, ఆగండి. అరే ధనువన్న వీళ్ళెవరూ ఆగట్లేదు. అయ్యో పెద్ద పెద్ద గణేష్ బొమ్మలన్నీ ఆ ట్రక్కుల్లోనే ఉన్నాయి. ఈ ట్రక్కులన్నీ వదిలేస్తున్నారు. ఆగండి. టోనీ మీరందరూ ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీరందరూ ఎంత మంచోళ్ళు, ప్రజల్ని కాపాడేవారు. కానీ ఇంత స్వార్థం నీలో రావడం వల్ల మీరందరూ ఇలా చేయడం కరెక్ట్ కాదు. నో టోనీ అలా చేయకూడదు. ఉన్న బొమ్మలన్నీ మీరు నిమజ్జనం చేస్తున్నారు. ప్రతి ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది. అలా చేయకూడదు. స్పైడర్ మ్యాన్ ప్లీజ్ ఆగు. నువ్వు కూడా చేయకు. నువ్వు కూడా బాగా ఆలోచించు. మీ అందరిలో ఇలా ఎలా అయ్యారు నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రజల కోసం ఆలోచిస్తారు కదా, మీరు ఎలా చేస్తుంటే నేను చూడలేకపోతున్నాను. ప్లీజ్. ఈసారి మీ ఎవ్వరికి కూడా ఛాన్స్ లేదను. ప్రతిసారి మీరే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు మా అవెంజర్స్ని ఎవ్వరు కూడా వినాయక చవితికి పెళ్ళలేదు. అందుకే ఇప్పుడు మేమైతే ఇలా చేస్తున్నాం. ప్లీజ్ వీటినైనా ఉంచండి. ఆ బొమ్మలు చూడడానికి చూడముచ్చటగా ఉన్నాయి. ఈ చిన్న బొమ్మలైనా 4 ఉన్నాయి కదా మీ దగ్గర. 4 ఒక్కటి ఇవ్వచ్చు కదా. ప్లీజ్ టోనీ ప్లీజ్, నువ్వేది చెప్తే అది చేస్తా. నేనైతే మాత్రం ఒక్కటి కూడా ఎవ్వరికి ఇవ్వదలుచుకోలేదు. ఆ 4 కూడా మా ఇంటి దగ్గర మాత్రమే పెట్టబోతున్నాను. సిటీలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కుకుంటారు. నీకు కూడా మొక్కుకోవాలన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దేవుణ్ణి మొక్కుకొని వెళ్ళు. అర్థమవుతుంది కదా? నో సించాన్, ఒక్క బొమ్మ కూడా లేదురా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేద్దాం. ధనువన్న నేను ఇంటికి రాను. నేను నీతో రాను ధనువన్న, రాను. ఒక్క బొమ్మ కూడా లేదు. ఒక్క గణేష్ బొమ్మ కూడా లేదు. ప్రతి వినాయక చవితి అంత మంచిగా జరుపుకుంటున్నాం. కనీసం ఆ దేవుడు కూడా మనల్ని చూడట్లేదా? ఎంతో మంచిగా చేసుకోవాలనుకున్న వినాయక చవితి అవ్వకుండా పోతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్నా, ఎలానో ఊహించుకున్నా ఏమీ జరగట్లేదు. నేను ఇంటికి రాను ధనువన్న, రాను. గణేష్ చతుర్థి జరుపుకోవాలి. వినాయకుడు కావాలి. నా వల్ల కాదు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నన్ను ఎంతగానో నమ్మే నా భక్తులు ఇలా బాధపడ్డం నన్ను ఎంతో కుమిలి వేస్తుంది. ఎవరు బాధపడకండి. ఈ గణేశుడు ఉన్నాడు కదా, మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ప్రతి ఒక్కరిని చూసుకుంటా. నా భక్తులకి బాధ కలగకుండా చూసుకోవడం నా బాధ్యత. ఇప్పుడు నేను చూపిస్తా కదా. ఓం నమ శివాయ,
ఓం నమ శివాయ. ఇదిగోండి ఇక్కడ కనబడుతున్న ఈ విగ్రహమే నా ప్రతిరూపం. ఈ ప్రతిరూపాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళేలా నేనే చేరుస్తాను. అది కూడా వాళ్ళకి అంత సులభంగా రాకూడదు. వాళ్ళు నా భక్తులు కాబట్టి నా కోసం వాళ్ళు ఎంతైనా చేయగలరు. నా మూషికుడు చూసుకుంటాడు. మూషిక, నువ్వు వాళ్ళ దగ్గరికి ఎలా అయినా దీన్ని చేరదీయాలి. చేరదీసేది కూడా వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండాలి. వాళ్ళు కష్టపడి నన్ను దక్కించుకుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. వెళ్ళు, ఇక నువ్వు వెళ్ళాల్సిందే. మొదలవ్వండి. జై బోలో గణేష్ మహారాజ్ की जय. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय.